ఒక చిన్న గ్రామంలో యేసు, లాజరు, అతని సోదరీమణులు మరియా, మార్తా ముగ్గురు చాలా సన్నిహితులైన స్నేహితులు ఉండేవారు. ఒకరోజు లాజరు జబ్బుపడ్డాడు. అతని అక్కా చెల్లెలు యేసుకి వర్తమానం పంపారు. ప్రభు, దయచేసి వచ్చి సహాయం చేయి అని. కాని యేసు తొందరపడలేదు. ఆయన అక్కడే ఆగి దేవుని ప్రణాళిక పరిపూర్ణమని నమ్మాడు. యేసు వచ్చేసరికి లాజరు ఇంతకే మరణించి 4 రోజులైంది. అందరూ ఏడుస్తూ దుఃఖిస్తున్నారు. మార్త ఏడుస్తూ యేసు దగ్గరికి పరిగెత్తుకొచ్చి, ప్రభు, ఒకవేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు అంది. యేసు మెల్లగా ఆమెను చూసి, నీ సోదరుడు సజీవంగా లేస్తాడు. తరువాత ఆయన సమాధి దగ్గరికి వెళ్లి దేవునికి ప్రార్థించి గట్టిగా అరిచాడు, లాజరు, బయటికి రా. అద్భుతం జరిగింది. చనిపోయిన లాజరు సమాధి నుంచి నడిచి బయటికి వచ్చాడు, జీవంతో. అందరూ ఆశ్చర్యపోయారు. యేసు ద్వారా దేవుని మహిమ చూసి ఆయన్ని విశ్వసించారు. ఈ కథ మనకు గుర్తు చేస్తుంది, యేసుకి జీవితానికి మరణానికి అధికారం ఉంది. ఎంత అసాధ్యంగా కనిపించినా ఆయనపై నమ్మకం ఉంచితే ఆశ, జీవితం, అద్భుతాలు తప్పకుండా వస్తాయి.